ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు మనమందరం గట్టి గింజల్లాగా, ఫలించే గింజలాగా ఉండాలి. ఫలించే గింజ ఎప్పుడైతే మనం భూమిలో ఎత్తుతామో అది సమృద్ధిగా పంట పండుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనమందరము కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అయ్యా, ఎంతమంది రైతులను చూశారు? రైతు ఎప్పుడు దేవుణ్ణి నమ్మడు. గుర్తుపెట్టుకోండి మాట. భూమిని నమ్ముతాడు. ఎవరు నమ్ముతాడు? భూమిని నమ్ముతాడు. భూమిని నమ్మి అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, విత్తనాలు తెచ్చి ఆ భూమిని నమ్ముకొని దాంట్లో గింజలు నాటుతాడు. భూమిని నమ్మి ఒక్క విత్తనము భూమిలో నాటితే ఒక విత్తనానికి ఎన్ని గింజలు వస్తాయి చెప్పండి? ఒక విత్తనానికి వరి ఎన్ని గింజలు వస్తుంది? దాదాపు 150 విత్తనాలు వస్తాయి, లేదా 200, లేకపోతే ఒకదానికే ఒక 600-700 రావచ్చు. ఒక విత్తనము భూమిని నమ్మి ఆ రైతు భూమిలో నాటితే, నమ్ముకున్న వాడిని వ్యర్థపరచకూడదని ఆ భూమి వాడికి తిరిగి 100 పంటిస్తే, ఆ భూమిని నమ్ముకున్నవాడు దాని మీద సంతోషాన్ని అనుభవిస్తే, మరి ఆ భూమినే ఇచ్చిన దేవుణ్ణి మనం నమ్మితే మనకి ఎంత పంట ఇవ్వాలి ఆయన? ఆమెన్. అర్థమవుతుందా? భూమిని నమ్మాడు కాబట్టి భూమి తిరిగి మళ్ళా పంట ఇచ్చింది. ఒక్క విత్తనం నాటితే 1000 విత్తనాలు ఇచ్చింది. మరి మనం ఒక్క గింజ నాటితే దేవుని సన్నిధిలో ఎన్ని గింజలు రావాలి మనకి? వాడు భూమిని నమ్మి భూమి మీద ఆధారపడ్డాడు కానీ బాగా బతికాడు, కానీ మనం దేవుణ్ణి నమ్మి సనుగుతున్నాం. ఇప్పుడు వాడు గొప్పోడో మనం గొప్పోళ్ళమా? ఎవరు గొప్పోళ్ళు? చెయ్యొద్దండి. ఎవరు గొప్పోళ్ళు? మనం గొప్పోళ్ళమా వాడు గొప్పోడా? వాడే గొప్పోడు. మనం సిగ్గులేను. మనం ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు. దేవుణ్ణి అడుగుతాం కానీ విశ్వాసం ఉండదు. ఎప్పుడైతే దైవజనుడి నోట నుండి ఒక మాట రిలీజ్ అవుతుందో ఆ మాట పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలా. లైన్లో నిలబడటానికి ఎంతో టైం తీసుకుంటాం. ఎంతోమంది యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక రోజు ముందే వచ్చి దాదాపు పడిగాపులు కాస్తున్నారు అక్కడ. అయితే వేరే ప్రాంతం నుంచి 4 మోసుకొని వచ్చారు ఒక వ్యక్తిని. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడుగుతుంటే, అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా, ఎంతో సొమ్మసిల్లిపోయి వచ్చామయ్యా, ఎంతో వేదనతో వచ్చామయ్యా, మా ఓడిని మేము మోసుకొని వచ్చాం, మళ్ళీ తిరిగి మేము మోసుకొని వెళ్ళలేము, కొద్దిగా మాకు అవకాశం ఇవ్వండి అని అంటే, కుదరదు అని చెప్పన్నాడు. ఇక వాళ్ళని బతిమలాడేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి కొద్దిగా అవకాశం అని అడగలా, బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక ప్రార్థన చేసుకొని ఉంటాడు. దేవా, నిన్ను చూడటానికి ఎడదాకా వచ్చాం, మా ఓడు బలహీనతలతో ఉన్నాడయ్యా, మా బలహీనత నుంచి నువ్వు విడుదల దయచేయి అని అడుగుంటాడు. గట్టిగా చెప్పట్లా విడుదల దయచేయి అని చెప్పాను. ఏంటంటే మనోడు ఏం చేసాడయ్యా అంటే ప్రజల్లోకి వెళ్ళలా, గుంపులోకి రాలా, గుంపు బయటికి వెళ్ళాడు. గుంపు బయటికి వెళ్ళి ఆ గోడ పక్కన ఈ గోడ పక్కన పరిశీలన చేసి, ఇదంతా కాదు, నాకు ఇదే అవసరం లేదని చెప్పేసి ఇల్లు ఎక్కాడు. గట్టిగా చెప్పట్లు. ఇల్లెక్కి ఇంటిపై నుంచి యేసు ప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో కింద నుంచి చూశాడు. కింద నుంచి చూసి ఆ పైన సూరు చూశాడు, పైన పెంకులు చూశాడు. యేసు ప్రభు ఎగ్జాక్ట్గా ఎక్కడ కూర్చున్నాడో దాన్ని మార్క్ చేసుకున్నాడు కింద. ఇక్కడి నుంచి లెక్కేసుకున్నాడు పెంకులు. ఈ లైన్లో ఎన్ని ఉన్నాయో, ఈ లైన్లో 1 2 3 4 5 6 7 8 9 10 అంటే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? మధ్యలో కూర్చున్నాడు. ఈ మధ్యలో ఏ పెంకు ఉంది? 11 పెంకులు ఉన్నాయి. మధ్యలో పెంకేది? 6వ పెంకు మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు. ఇక్కడి నుంచి ఎన్నో లెక్కేసుకున్నాడు. ఇక్కడి నుంచి 15వ పెంకు దగ్గర కూర్చున్నాడు యేసు ప్రభు. నేరుగా అక్కడికి వెళ్ళిపోయాడు, పైకి ఎక్కాడు, లెక్కేసుకున్నాడు. మధ్యలో 6, తర్వాత 15వ పెంకు, నేరుగా అక్కడికి వెళ్ళాడు, కూర్చొని ఆ పైన పెంకు తీసి పక్కన పెట్టాడు. గట్టిగా చెప్పట్లా. పైన పెంకు తీసి పక్కన పెట్టి యేసు ప్రభుని చూసాడు. ఏడే ఉన్నాడు ఆయన. యేసు ప్రభుని వెతకడానికి ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు కోసం ఆరాట పడతాడో, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతాడో, ఆయన అంటున్నాడు, నన్ను వెతుకు ప్రతి వాడును నన్ను కనుగొంటాడు అన్నాడు. గట్టిగా చెప్పట్లా. వెతకడం అలవాటు చేసుకోవాలా. వెతుకుతున్నాం మనం. ఏడెతుకుతాం తెలుసా? బీడీ షాపుల దగ్గర, బారు షాపుల దగ్గర,
గుట్టలో ఒక గుట్ట లేకపోతే ఇంకో గుట్ట దగ్గరికి ఎదుగుతాం పోయి. యేసు ప్రభు పాదాల దగ్గర ఎదకండి అయ్యా, మీకు కావలసిన పని దొరికిద్ది. కొట్టుగట్టిగా చెప్పట్లో నీకు కావలసిన కృప కుమ్మరించబడుతుంది. మనం వెతకాల్సిన దగ్గర వెతకం, అడగాల్సిన దగ్గర అడగం. యేసు ప్రభు వారి శిష్యులు రాత్రంతా వల వేశారు, ఒక్క చేప పిల్ల దొరకలా. ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటా ఈ మెసేజ్. రాత్రంతా తిరిగారు. తిరిగి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అంటాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, ప్రభు మా దగ్గర ఏమీ లేదయ్యా. మరి రాత్రంతా ప్రయాసపడ్డారు కదరా, రాత్రి అంతా ప్రయాసపడ్డాక నాకు చేప పిల్ల కూడా దొరకలేదు ప్రభువా. అవునా, మరి ఇప్పుడు వెళ్ళి వల వేయండి, ఈ పక్కన వెయ్యండి వల అంటే, ప్రభు అంతా తిరిగి వచ్చామా. నోరు మూసుకొని ఇప్పుడు చెప్పించేయండిరా. మన వాళ్ళకి బాగా ఎదురు మాట్లాడటం అలవాటు కదా, ఇప్పటి నుంచి రాలా, ఆదాంకాడి నుంచి కయ్యం దగ్గర నుంచి వచ్చింది ఈ అలవాటు. ఈ క్రమం ఎదురు తిరిగే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం ఎదురు తిరగలా, కయ్యూని ఎదురు తిరిగాడు. నేనేమన్నా మా తమ్ముడు కాపలా వాడినా, నువ్వేమన్నా కాపలా పెట్టావా? పిల్లలు ఎవరన్నా సమాధానం చెప్పండి ఏదన్నా అన్నావు అనుకో, వంకరొంకరుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆగిపెట్టి ఒకటి బిగుదాం అనిపించింది. వంకరొంకరుగా మాట్లాడబాకండి. కయ్యూని స్వభావం మనలో ఉండడానికి వీల్లేదు. మనం కయ్యూని వంటి వారము కాము. ఆమెన్. కయ్యూను తత్వం మనలో ఉండకూడదు, కయ్యూను జీన్స్ మనలోకి రాకూడదు. అందుకే చెప్తా, సంఘంలో ప్రతి బిడ్డ లోబడి జీవించాల, సంఘానికి దేవునికి లోబడి బ్రతకాల, దేవుణ్ణి వెంబడించే బిడ్డగా బ్రతకాలి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా బ్రతకాలి. ఏ బిడ్డ అయితే కయ్యూను స్వభావంతో ఉంటాడో దేవుడు వానిలో నుంచి దేవుని ఆత్మను తీసేసి దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. ఆనాడు ఎప్పుడైతే కయ్యూను దేవునికి వ్యతిరేకమయ్యాడో వెంటనే పాపము వాకిట్లో పొంచి ఉందంట. పాపం అనగా ఎవరు? సాతానుడే. దేవుడు మన మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోతానంటున్నాడు, ప్రత్యేకపరుచుకుంటానన్నా నేను. అప్పుడు దాకా ప్రజల్లోనే ఉన్నాడు, అప్పుడు దాకా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. దిగి వచ్చిన దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడంట? ప్రజల మధ్యలోనికి దిగి వచ్చాడు. మనం నిర్గమకాండ గ్రంథంలో చదువుకున్నాం. నిర్గమకాండంలో ప్రజల మధ్యలోనికి దిగి వచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నిన్ను తీసుకొని పోతాను అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు లేవియాకాండంకి వెళ్ళలేకి నేను వేరే అయిపోతాను అంటున్నాడు. ఎందుకు? మనుషులు మూర్ఖపు స్వభావం కలిగిన వారు, మనుషులు గార్ధాపము లాంటి వారు, వారు హృదయమందు గర్వించిన వారై దేవుడు ఎవడనే స్థాయికి ఎదిగినటువంటి మూర్ఖపు సంతానంగా, సర్ప సంతానంగా వాళ్ళు ఎదుగుతున్నారు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను లేదా మత్తయి సువార్త చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. అతని చేత బాప్తిస్మం పొందుచున్నారు. పరిసయ్యులలో నుంచి కొంతమంది వస్తే, సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో అంటాడు. ఇప్పుడు ఎవరయ్యా వీళ్ళు? అందరు చెప్పాలా ఎవరు వీళ్ళు? సర్ప సంతానాలు. ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చేలేక ఎట్లా మారిపోయారు అంటే, సర్ప సంతానాలు అంటే డైరెక్ట్ సాతానికి పుట్టినలుగా మారిపోయారు. అర్థమవుతుందా? ఫస్ట్లోనేమో దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు, తర్వాత వచ్చేలేకి రోజు రోజుకి మనిషి చేంజ్ అవుతున్నాడు. అందుకే ఇలాంటి మనస్తత్వాలని సాతాను సర్ప సంతానం నుంచి బయటికి విడిపించడం కోసం పరిశుద్ధుడి లోకానికి దిగి వచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పట్లా. మనము నేర్చుకోవలసిన పాఠం ఏందయ్యా అంటే, నేను బాగా బతుకుతున్నాను అనే మాట పక్కన పెట్టేసేయి. పంది కూడా బతుకుతుంది బురదలో, మనం బతికేది పెద్ద లెక్కే ఉంది. ఆమె ఎస్ఆర్నో, పంది కూడా బతుకుతుంది, మనం కూడా బతుకుతున్నాం. కానీ పందుల కంటే, పిచ్చుకల కంటే, పక్షుల కంటే మనము శ్రేష్ఠులము అన్నాడు దేవుడు. ఎందుకయ్యా అంటే, మనం ఆయన స్వరూపమందు సృష్టించబడిన వాళ్ళం, స్వరూపము ద్వారా చేయబడిన వాళ్ళం. ఆయన రూపులో ఉన్న నిన్ను చూస్తే క్రీస్తును చూడాలి. నిన్ను చూసినప్పుడు క్రీస్తును పలకరించాలా. నువ్వు మాట్లాడుతూ ఉంటే నెమ్మది రావాలి. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంటికి ఆశీర్వాదం రావాలి. నువ్వు ఏ కుటుంబంలో ఉంటావో ఆ కుటుంబానికి నెమ్మది రావాలి. మరి ఈరోజు వస్తుందా నెమ్మది? వస్తుందా? భార్య నోరు తెరిస్తేనేమో భర్త దండం పెడతాడు, భర్త నోరు తెరిస్తేనేమో భార్య దండం పెడుతుంది. ఎందుకు? ఒక ఆయన అంట పెళ్ళి 50వ సంవత్సరం చేసుకుంటున్నాడంట. 50వ సంవత్సరం యానివర్సరీ. వేరే వాళ్ళు వచ్చి
సార్ మీరు ఇంత అన్యోన్యంగా ఉండడానికి కారణం ఏంది? 50 సంవత్సరాలు మీరు మ్యారేజ్ డే చేసుకుంటుంటే గొప్ప విషయమే. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో వాళ్ళు మ్యారేజ్ డే చేసుకుంటున్నారు. ఏం సార్ ఇంత గొప్పగా యాన్యువల్ డే చేసుకోవడానికి కారణం చెప్పండి సార్ అని ఆయన అడిగితే, ఏం లేదయ్యా మా వెనకాల ఒక ఉడంబడిక ఉంది అన్నాడు. ఆ పొద్దున్నే లేచాడు, ఆలోచన రాబాకండి, అది కాదు ఇది ఇంకోటి. పొద్దున్నే లేచి పరిగెత్తాడు, ఇవన్నీ కాదు చేత వినండి, ఓపిక పట్టండి, అందుకే మీ తొందరపడొద్దని చెప్పేది. ఏం సార్ మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, మేము ఒక ఉడంబడిక చేసుకున్నామయ్యా అన్నాడు. ఏం ఉడంబడిక? నేను నా భార్య ఒకరోజు కొత్తగా పెళ్ళి అయ్యింది. కొత్తగా పెళ్ళి అయ్యి ఒక గుర్రం బండి మీద ఎక్కాం. గుర్రం బండి మీద వెళ్తూ ఉన్నాం. అనుకోకుండా గుర్రానికి కాలు జారి మేము వెళ్తున్నటువంటి గుర్రం బండిని కొద్దిగా బెసికిచ్చింది. మేము కొద్దిగా ఊగాం. మమ్మల్ని కొద్దిగా బాధ పెట్టినట్టు చేసింది ఆ గుర్రం. అందుకని చెప్పేసి నా భార్య ఒకటి అందంట. ఎన్నంది? ఒకటి అందంట. సరేనని చెప్పేసి మళ్ళీ ఆ గుర్రం లేచి కొద్దిగా దూరం పోయిందంట. కొద్దిగా దూరం పోతూ ఉండగానే మళ్ళా ఆ చక్రం మళ్ళీ బెసికిందంట. 2 అందంట. ఏంది 1 అన్నావు 2 అన్నావు ఏం సంగతి అని ఆమెం మాట్లాడలేదంట, సైలెంట్గా కూర్చుందంట. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళా గాను బెసికింది. 3 అందంట. ఆ చేతిలో వెనకాల బ్యాగులో ఉన్న గన్ను తీసి గుర్రాన్ని టచ్కమని కాల్చి పడేసిందంట. ఏమైనా నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా? ఎంత ఖరీదు చేస్తుంది? నోరు లేని జీవాన్ని ఆ రకంగా కాల్చావు, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? నాకు అసలు కొద్దిగా నీకు మేనేజ్ ఉందా? నోరు లేని జీవాన్ని ఎందుకు కాల్చావు అనగానే వాడి సాయి ఆనందం చూసి 1 అందంట. హల్లెలూయా, 1 అందంట. ఆ 1 అందయ్యా, ఆ 2వ దానికి నేను ఛాన్స్ ఇవ్వలేదు. ఆ 2 లెక్క పెట్టడానికి నేను ఛాన్స్ ఇలా, అందుకే ఇప్పుడు దాకా 50 సంవత్సరాలు మ్యారేజ్ డే చేసుకున్నాం మేము అని చెప్పానంట. ఆ 2, 3 కూడా లెక్క పెట్టినట్టయితే మనవాడు కూడా గుర్రం లెక్కలో ఉండేవాడు. హల్లెలూయా. అందుకే అట్టని బిల్డప్లు ఇవ్వకండి. హల్లెలూయా. పురుషుడి మీద పెత్తనం చేయడానికే లేదు. ఆమెన్. భార్యలు భర్తలకు లోబడి ఉండాలా. ఆమె చేసిందని వెళ్తా గన్ను ఒకడు కొనుక్కొని వెళ్ళారు. మీ నోరే మీ తుపాకీ. మీ నోటితో మాట్లాడితే ఆటోమేటిక్గా భర్తలకు గాయాలు కోసి పండుగుతారు కదా. ఉన్నారా లేరా? మూర్ఖులైపోతున్నారు, మూర్ఖత్వంలో మునిగిపోతున్నారు. దేవుడు దీని నుంచి బయటికి రావాలని మనల్ని ఆశపడుతున్నాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో ప్రజల మధ్యలోనికి దేవుడు దిగొస్తే ఎందుకు దిగొచ్చాడో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేశారు, దేవునికి ఏడ్చారు, విరిగి నలిగిన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించారు. దేవుణ్ణి అడిగే విధానాన్ని బట్టి దేవుడు పరలోకం నుంచి కనానీయులకు, హిత్తీయులకు, పెరిజ్జీయులకు, ఎబిస్సీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి వారి మధ్యలోనికి దిగొచ్చాడు. దిగివచ్చిన దేవుణ్ణి వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఆయన దగ్గరికి సరిగా వెళ్ళట్లా. అర్పించే దోపార్తిని కూడా సరిగా అర్పించట్లా. తీసుకురావాల్సిన అర్పణ కూడా సరిగా తీసుకురావట్లా. మోకాళ్ళు వేయాల్సిన విధంగా కూడా సరిగా మోకాళ్ళే ఇట్లా. దేవుని దగ్గరికి కయ్యూను హేబేలు వస్తే ఎలా వచ్చారు? కయ్యూనేమో గర్విష్ఠుడిగా తీసుకొచ్చాడు, హేబేలేమో తగ్గించుకొని తీసుకొచ్చాడు. కయ్యూనునేమో దేవుడు తిరస్కరించి హేబేలును అంగీకరించాడు. కయ్యూను ఏం చేశాడు? తమ్ముడి మీద తిరగబడి తమ్ముడిని కొట్టేసి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడయ్యా? దేశదిమ్మరణ చేశాడు. అందుకే నేను చెప్తా ఉంటా, మనము దేవుని మీద తిరగబడితే మనము దేశదిమ్మరణం అయిపోతాము. దేశదిమ్మర అంటే తెలుసా? రోడ్ల మీద బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది. హోటళ్ళ దగ్గర, ఆ రోడ్ల మీద డివైడర్ల దగ్గర తిరుగుతూ ఉంటారు. చూశారు మీరు ఎప్పుడైనా? పిచ్చి బట్టి దేశదిమ్మరలు అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఇల్లు ఉంటాయి, వాకిలు ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి. కోటీశ్వరుడు కూడా బట్టలు లేకుండా తిరుగుతాడు రోడ్ల మీద, వాడికి మైండ్ పని చేయక పిచ్చి బట్టి.
మన దేవుడు మన హృదయాలని తన దేవాలయంగా చేసుకొని మన మధ్యలో ఉండాలని ఆయన ఆశపడుతున్నప్పుడు ఆ దేవుణ్ణి మనం పెట్టకుండా దేవుడు అంగీకరించిన ధూపార్తిని తీసుకొచ్చి దేవాలయంలో పెడుతున్నాం. ఏ దేవాలయము? నీ హృదయం అనే దేవాలయం. అందుకే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు. 3:16 చదవండి. ముందు 3:16, మీ దేహము మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను, చాలామందికి 100 సార్లు చెప్పిన ఈ మాట, దేవుని ఆలయాన్ని మీరు పాడు చేసుకోవద్దు. చాలామంది తంబాకని, గుట్కాలని, సిగరెట్లని, మందని, బూతులని, అబద్ధాలని దేవుని ఆలయాన్ని పాడు చేసి పడేస్తున్నాం. అపవిత్రమైనవి. దేవుడు అపవిత్రమైన వాటిని లోనికి రానియద్దు అన్నాడు. కానీ మనమేమో ఈ లోక మర్యాదలన్నీ అనుసరిస్తా. చాలామంది ముగ్గులు వేస్తున్నారు ఇంటి ఎదురు. రేపు పండగ కదా, ఎంతమంది సెలమండ వేసారు? ఇలా సెలమండ ఎవరే లేదా? వేసరే లేదా? కొంతమంది సెలమంటలు వేసి యూట్యూబ్లో పెట్టారు, నేను చూసా. ఫేస్బుక్ స్టేటస్లో పెట్టారు. మన బిడ్డలే రేపొద్దున ముగ్గులేసి పెడతా. ఈ లోక సంబంధమైన మాలిన్యమును వంటించుకొనవద్దని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఏమంటున్నాడు అక్కడ? దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎప్పుడన్నా చేసామా దేవుని చిత్తం ఏందో అని? నా వైపు చూడండి అందరూ. ఎంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు దేవా నీ చిత్తం ఏందో నాకు చెప్పు అని బయలుపరచమని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడు అడిగారు? ఎంతమంది అడిగారు? మనం గొడ్లు చేసినట్టు శాఖరి అయితే చేస్తాం కానీ ప్రార్థన మాత్రం చెయ్యం. ఎస్ఆర్నో గంటల పనులు చేయమన్నా చేస్తాం, గంటల తిరగమన్నా తిరుగుతాం, గంటల ముచ్చట్లు చెప్పమన్నా చెప్తాం, గంటల ఫోన్ మాట్లాడమన్నా మాట్లాడతాం, గంటల టీవీ చూడమన్నా చూస్తాం, సీరియల్ చూడమన్నా చూస్తాం, మీటింగ్లు వేయమన్నా వేస్తాం, ప్రార్థన మాత్రం చెయ్యం. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలా. దేవుడు అంటాడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా నీకు ఇస్తాను. నన్ను అడుగు. కీర్తనలు 2:8 ఉంటుందన్నమాట. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు నీ సొత్తుగా చేస్తాను. ఆమేన్. ఈ భూమి దేవునిది, మనం అడగాలా లేదా? తినడానికే తిండి లేని పరిస్థితుల్లో నుంచి, ఉండటానికే ఇల్లు లేని పరిస్థితుల నుంచి ఈరోజు కొంతమందికి ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఇలేదా? ఇచ్చాడు ఇలేదా? ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగాం, ఇప్పుడు మరి బట్టలు ఇలేదా? ఇచ్చాడు ఇలేదా? దేవుని నమ్ముకోకముందు, దేవుని దగ్గరికి రాకముందు నేను చినిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. నాకు తెలిసిన సత్యం. దేవుని నమ్ముకున్నాక ఇవాళ అరమల నిండా నా బట్టలు ఉన్నాయి, కొత్త బట్టలు. చెప్పులు వేసుకోవడానికి ఒక చెప్పు ఉండేది కాదు. ఇప్పుడు నా షూయే 4 జతలు 5 జతలు షూ ఉన్నాయి. చెప్పాలా? దేవుణ్ణి నువ్వు అడగగలిగితే దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీ అక్కర్లన్నీ ఆయనే తీరుస్తాడు. మనం అడుగుతున్నాం కానీ మన బుద్ధి ఎట్టుంటుంది తెలుసా? వంకర బుద్ధి. అడుగుతాము, సనుగుతాము. 10,000 ఇచ్చినప్పుడు దేవునికి ఇవ్వాలిగా, 1000 రూపాయలు ఇవ్వాలిగా. లేనప్పుడు నీకు ఇచ్చాడు. లేనప్పుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు 10,000లో 1000 రూపాయలు తీసేయడానికి ఏం బాధ?
ఏం కష్టం చెప్పాలా? నీది కానప్పుడు నీకు ఇచ్చాడు దేవుడు, ఆరాధించడం ఎప్పుడో వదిలిపెట్టేశావు. దేవుని గుడి ఎప్పుడో కూల్చేసావు. దేవుని ఇల్లు ఎప్పుడో పగిలిపోయింది నీ ఇంట్లో. దేవుడు అదే అంటాడు, నీ దేహము దేవుని ఆలయము గనుక నీ ఆలయములో ఎల్లప్పుడూ దేవుడు ఉండులాగన నీవు భయభక్తులు కలిగి దేవునితో నివాసం చేయాలి. అందుకే బైబిల్లో అంటాడు దేవుడు, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, మనతోటి దేవుని నివాసం ఉంది. మనతో ఉన్నప్పుడు మన పరిస్థితులు, మన పద్ధతులు, మన అలవాట్లు, మన నడక, మన క్రియలు, మన తలంపులు కరెక్ట్గా లేవని దేవుడు మన మధ్యలో నుంచి వేరు చేయాలని ఇష్టపడుతున్నాడు. మన మధ్యలో నుంచి ఆయన వెళ్తే మనం